అస్సలం వాలేకుమ్. మన వెల్చెల రాజేంద్ర అన్నకి నమస్తే అన్న. అన్న ఈరోజు మీరు డివిజన్లోకి వచ్చిర్రు, ఒక చిన్న వీడియో వచ్చింది. అలా 7 సంవత్సరాల నుంచి పని చేసిన మనిషి మేము ఇన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం అంటే కల్కి బాత్ చూడో ఆజ్కి బాత్ కరో అని చెప్పినాం. అది కరెక్ట్ కాదన్న. కార్యకర్తలమన్నా గతంలో 2020లో పోటీ చేయడానికి ఎవరు సిద్ధంగా కాలే, ఎవరు ముందుకు రాలే. 60 డివిజన్లో 15 డివిజన్ల పోటీ చేయలే, 45 డివిజన్లోనే పోటీ చేసినాం. మరి టికెట్ తీసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు. అది మేము కార్యకర్తలు ముందుకు వచ్చినాం. ఇదే డివిజన్లో మా డివిజన్ హుసేనిపురం 5th డివిజన్ న్యూ 33 డివిజన్ ఉన్నది. ఇదే టికెట్ పట్టుకొని కూర్చుంటే ఈ టికెట్కి నేను తీసుకోను, ఇండిపెండెన్స్ కానీ టికెట్ మాకు అవసరం లేదు, ఈ పడిపోయిన నిద్రమైన పార్టీకి మాకు అవసరం లేదని చెప్పారు. అయినా మేము పోరాడినాం. ఇయ్యాలకు మా పార్టీ అధికారంకి వస్తుందండి. మా కాంగ్రెస్ పార్టీ అంటే బాగా ప్రేమ. మాకు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే బాగా హ్యాపీ, మాకు మస్తు బాధ అనిపిస్తుంది. పేదల పార్టీ, గరీబుల పార్టీ అది. మేము కార్యకర్తలు ఏం కాలేదన్న. జెండలు మేము మోసినాం, ఫ్లెక్స్లు మేము కట్టినాం, ఫ్లెక్స్లు మేము పట్టుకున్నాం. కార్యకర్తలే డివిజన్ ఇన్ఛార్జ్లు, డివిజన్ ప్రెసిడెంట్లం. మాకు బరాబర్ హక్కు ఉన్నదన్న మేము మాట్లాడడానికి. డివిజన్లో ఎవ్వరు లేరు. అప్పుడు కొత్తలు ఎవరు రాలే, పాతలే మేము పనిచేసిన వాళ్ళం. ఇప్పుడు కొత్తలు ముందుకు వచ్చిన పార్టీ అధికారానికి వస్తే వాళ్ళు ముందుకు వచ్చి మేమున్నామని చెప్తున్నారు. ఆ గుర్రాలు పనికిరాని గుర్రాలు. రేవంత్ అన్న చెప్పిండు నాకు ఇన్ఛార్జ్ ఇస్తున్నా. సరే రేవంత్ అన్న మీకు ఇన్ఛార్జ్ ఇస్తున్నారు, కరీంనగర్ ఇన్ఛార్జ్ అవుతున్నారు అవచ్చు, కానీ మేము కాదంటలేము. ఎవరిష్టం, ఎవరి అదృష్టంలో ఏమొస్తుందో అది పైనుంచి వస్తుంది. హైకమాండ్ నిర్ణయించితేనే మీకు ఇన్ఛార్జ్ వస్తుంది కావచ్చు, కానీ ఇన్ఛార్జ్గా వచ్చినప్పుడు మీరు మాట్లాడాలి కదన్న. సరే మీరు పోతున్న డివిజన్లకు అయినా మీ డివిజన్లకు ఎవరు చెప్పాలి? డివిజన్ ఇన్ఛార్జ్ లేమా? మేము లేమా? డివిజన్ ప్రెసిడెంట్ లేమా? మాకు అడగరా అన్న? ఎవరిని అడగరా? కార్యకర్తలే 60 డివిజన్లు ఉన్నాం, 60 డివిజన్ ప్రెసిడెంట్లు ఉన్నాం, 60 డివిజన్లో ఇన్ఛార్జ్ ఉన్నారు. ఎవరిని చెప్పద్దన్న మీరు. ఆ కొత్తలు పట్టుకొని నిన్న మొన్న వచ్చిన వాళ్ళని ఇంకా గింతెంతలను తీసుకొని మీరు తిరుగుతున్నారు. అది కరెక్ట్ కాదన్న. మా ముస్లిమ్స్ ఉన్నారు, మా ముస్లిమ్స్లో ఏం తెలివి లేదు. తెలివత్తనా ఇవాళ ఎక్కడి నుండి వాళ్ళు పైకి ఉంటుండే, పైకి లేరు, ఇప్పుడు కిందికి ఉన్నారు వాళ్ళు. నేను చూసినంత గమనిస్తున్నాను నేను. అరే ఒక ముస్లిం మైనార్టీ నేను హెజాబ్లో ఉండి రోడ్ల మీద ధర్నాలకు దిగినాం కార్యకర్తలతోని. నేను జెండలు మోసినాం, ఫ్లెక్స్లు పట్టినాం. ఇంట్లో మనం ఎక్కువ దాకా చూడకుండా పొద్దున మొక్కలు కూడా కడుక్కొని గట్లనే టీ తాగాక బ్రేక్ఫాస్ట్ చేయక కూడా మేము పోయినాం. మబ్బులు అరెస్ట్ అయితే కూడా కూర్చున్నాం. పోయి 10 గంటలకు నైట్ ఇడిచిపెట్టిరు. ఇదే కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నతోని మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా పనిచేసుకుంటూ వస్తున్నాం. ఏ ప్రోగ్రామ్ కానీ ఏ ధర్నాలు కానీ మిస్ కాకుండా మా కార్యకర్తలు కూడా అందుబాటులో ఉంటారు. అన్న ఒక ఫోన్ కొడితే, ఒక మెసేజ్ ఎత్తే గ్యాడర్ మొత్తం తయారవుతుంది. లీడర్ అంటే ఆ లీడర్ ఉన్నది. ఒక ఆఫీస్ పెట్టాలని ఇప్పుడు చూడకపోతాం మేము. ఆఫీస్ కూడా అన్న గతంలో పోస్ట్ రాకముందు ఒక ఆఫీస్ మనం సిటీ ఆఫీస్ కూడా పెట్టిండు అన్న. సిటీ ఆఫీస్ నుంచి అటు కూడా ఇక్కడ కూడా టైం ఇస్తాడు అందరికీ అన్న. ఏమైనా బాధలు ఉంటే చెప్పుకుంటారని. మీరు ఆఫీస్ పెట్టిరు ఎక్కడ? ఊరు అవతల కొత్త పెళ్లిలో పెట్టిరు. కొత్త పెళ్లికి ఎవరు వస్తారు? దొంగలు వస్తున్నారాడ, మంచోళ్ళు రారు, కార్యకర్తలు వస్తలేరాడ, మొత్తం దొంగలు వస్తున్నారు. కొత్తలను తీసుకొని పని చేయమని చెప్పారు రేవంత్ అన్న. కరెక్టే, వేరే పార్టీ నుంచి వచ్చిర్రు, మా కడవ కప్పుకున్నారు, మా కాంగ్రెస్కి పనిచేస్తున్నారని దిగిర్రు. సరే ఆ గెలిచే గుర్రాలు ఉన్నారు కాబట్టి తీసుకున్నారు కదా, అయితే తీసుకున్నా పర్వాలేదు. కానీ కార్యకర్తలు గతంలో పోటీ చేసిన వాళ్ళని కూడా మర్చిపోవద్దు. అందరిని కలిపి నడుమని రేవంత్ అన్న చెప్పిర్రు. మీరు అట్లా చేస్తలేరు. ఇప్పుడు మన మీనాక్షి మేడం అన్నది గతంలో 10 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళకి ముందుకు అన్నది. మరి ఏమైందన్న? మీరు 2 రోజుల్లోనే మర్చిపోయారు. మహేష్ కూడా అన్నది ఫ్లెక్సీ కాలబెట్టిరు, పెట్రోల్ వేసి ఫ్లెక్సీ కాలబెట్టిరు. అన్నకు తెలవంగానే కోమటిరెడ్డి నరేందర్ అన్నకు తెలవంగానే అర్ధ గంటలో బిఫోర్ ఫోన్లు చేస్తే మెసేజ్ పెడితే నీ అమ్మ అందరు అక్కడ అర్ధ గంటలో మొత్తం కార్యకర్తలు మొత్తం తయారై అక్కడ ఉన్నారు గీతాభవన్ కాడ. అర్ధ గంటలో అన్న వచ్చి బండి సంజయ్ ఫోటో తీసుకొచ్చి జిట్టు బొమ్మ కాలబెట్టినాం పెట్రోల్ వేసి. మరి ఎటు పోయిరన్న? మరి ఎవరు రాలేదు. సరే ఏదో అలసిపోయినారు, రాలే. మరి తెల్లాన ఒక మెసేజ్ అయినా పెట్టాలి కదా, మెసేజ్ కూడా పెట్టలే. మళ్ళీ అన్న అదే రోజు తెల్లారి ప్రెస్ మీట్ పెట్టిండ్రు, కౌంటర్ ఇచ్చిండ్రు బండి సంజయ్కి. మరి మీరు ఎవరు పెట్టలే? అంటే మీకు పార్టీ మీద ఏం ప్రేమ లేదన్నట్టు అనిపిస్తుంది మాకైతే. పార్టీ మీద ప్రేమ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, గరీబుల పార్టీ, ప్రజల పార్టీ. అది
అది వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పారు. మీరు ఏమి ఇద్దరు అందుబాటులో ఉంటలేరు. ఆయన కాలేజ్కి బిజీ ఉన్నారు, మీరు కొత్తలతోనే బిజీ ఉన్నారన్న. ఊరవతలైతే ఎవరు రారన్న. అది కరెక్ట్ కాదన్న. డివిజన్లో మేము ఉన్నాం, మా బాధలు మాకు తెలుసు. ఎంఐఎం అపోజిట్ నేను పోటీ చేసిన మీ ఎలక్షన్లో 3100 చిల్లర నేను ఓట్లు వేయించిన. వన్ సైడ్ పడ్డే కరీంనగర్లో. ఓట్లు ఎవరికి రాకపోయినా, చిట్టులు రాకపోతే ఫోన్లలో నేను యాప్ డౌన్లోడ్ చేసి మహిళలకు ఇచ్చి కూర్చోబెట్టి ఓట్లు వేయించిన. మరి మీ పిల్లలు కూడా తెలుసు. మీ అమ్మాయిలు, 2 అమ్మాయిలు వచ్చారు, మీ అల్లుడు అందరు మాతో తిరిగిరు డివిజన్లకి. కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్న ఏమన్నాడు, ఈసారి ఆయన ఎమ్మెల్యే ఓడిపోయినా కానీ ఎంపీ ఓడిపోవద్దని 60 డివిజన్లో కార్యకర్తలని గట్టిగా చెప్పి మరి తింపిండు అన్న. టైం మిస్ చేయొద్దని. లీడర్ అంటే వాటిలో ఉండాలి. మరి మీరు తిరిగితే ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉందన్న? మరి ఎక్కడైనా తీసుకొని ఒకటి ఫంక్షన్ హాల్ తీసుకొని డివిజన్ ప్రెసిడెంట్లకి ఇన్ఛార్జ్ అని కొత్తలో పాతలు అందరు కలిపి మరి ఇట్లా ఉంది, ఇట్లా కథ ఉంది, మరి నాకు ఇన్ఛార్జ్ వస్తుంది కరీంనగర్లో, మరి నాకు ఫాలో అవ్వమన్నారు మన రేవంత్ అన్న, మరి సీఎం గారు చెప్పిన ఆదేశంలో నేను వచ్చినా అని చెప్పు, మేము ఒప్పుకుంటాం. కానీ అన్న అట్లా చేయక మీరు డివిజన్లోనే జరుగుతున్నారు. డైరెక్ట్ మనకు చెప్తలేరు, చేతలేరు, డైరెక్ట్ పోయి ఏదో ఒకటి చెప్తున్నారు. పాతలు వద్దు, కొత్తలు కావాలి నాకు, కొత్తలు కావాలి నాకు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా నువ్వు పోటీ చేస్తావు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా నువ్వు పోటీ చేస్తావు, ఉన్నాయి చూపించు అని చెప్తున్నా. అది కరెక్ట్ అన్న? మీ వీడియోలో చెప్తున్నారు. అది కరెక్ట్ అన్న? అది డబ్బు ఉన్నాడు పార్టీకి రాడు, డబ్బు లేనివాడు వస్తాడు. కాంగ్రెస్ పార్టీ గరీబుల పార్టీ. టికెట్ అవసరం ఉన్నది, బరాబర్ పోరాడతాం. ప్రజలలో ఉన్నాం, పబ్లిక్లో ఉన్నాం, ఫైట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. బీజేపీకి, బీఆర్ఎస్కి ఫైట్ చేసిన వాళ్ళం మేము. అరే గింతగానం చేసినా కానీ ఒక్క వీడియోలో అన్ని వీడియోలు చూడండి మీరు, చూసిరా ఇంతకీ? ఒక్క ప్రోగ్రామ్ కూడా మిస్ కాకుండా కార్యకర్తలు అందుబాటులో ఉన్నారు. అరే వర్షాలు తడుచుకుంటా, చలిలు అనుకుంటా, ఎండలా ఏడ్చుకుంటా మేము కూర్చున్నాం. కింద కాలంగా కూడా మేము కూర్చున్నామన్నా. మేము రోడ్ల మీద ధర్నాలు చేసినాం. మా బాధలు మాకు తెలుసు. ఈ కొత్తలను తీసుకొని జయ జయ అన్నుడు కరెక్ట్ కాదన్నా. మీరు ఒక హోదాలు ఉన్నారు, పెద్ద హోదాలు ఉన్నారు. మీరు ఎంపీ అంటే పెద్ద, ఓడిపోడు కాదు. ఓడిపోతే మళ్ళీ వెళ్తారు కావచ్చు, కానీ కార్యకర్తలను తీసుకొని ప్రజల పబ్లిక్లో కొంచెం దిగుర్రి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారి మీటింగ్ అయితే ఆ మీటింగ్లోకి అందుబాటులో ఉంటారు. అంతేగాని మాత్రాన ఏ ప్రోగ్రాంలలో మీరు ఉండరు. ధర్నాలు మేము చేయాలి, అన్న చేయాలి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి చైర్మన్ అన్న చేయాలి. మేము ఇన్వాల్వ్ కావాలి, మేము కార్యకర్తలు మోయాలి, భూజల మీద తీసుకోవాలి. మళ్ళీ మీకేమో హాయిగా మేము పెట్టుడు అంతే. ఏమనంటే డబ్బులు చేస్తున్నారు, మేము డబ్బులు పెట్టుడు కాదు, పబ్లిక్లా రావాలి. పబ్లిక్ ఎట్లా అంటే అట్లనే ఉంటుంది. ఇప్పుడు వర్క్స్ మీరు సర్వే చేయండి, మన పేరు ఎట్లున్నదో మీకు కూడా తెలుస్తుంది. మేము అడ్డం దిడ్డం పనులు చేయం. కాంగ్రెస్ వల్ల మీకు తెలుసు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లుంటారు. ఎవరు అయ్యకు కూడా భయపడం. మేము బీఆర్ఎస్ బీజేపీకి కూడా భయపడలే మేము. మీరు వచ్చి వాళ్ళకు తప్పు మెసేజ్ పోతుంది, అది తప్పు మెసేజ్ పోతుంది. అది ఎరే కాంగ్రెస్ వాళ్ళట ఇట్లా చేసిరట, పాపం కార్యకర్తలని మోసం చేస్తున్నారు అని చెప్తారు. కానీ కార్యకర్తలకి హైకమాండ్ మోసం చేస్తున్నారు, మీరు మోసం చేస్తున్నారు. మహేష్ కూడా అన్న ఏమన్నారు, కడుపులో పెట్టుకుంటామని చెప్పారు. మీరు కడుపులో పెట్టనిత్తలేదు, కడుపులో మొత్తం కక్కిపిస్తున్నారు, మొత్తం తీసేస్తున్నారు మనుషులకు వెళ్ళి. ఇది కరెక్ట్ కాదన్న. మీరు ఏ విషయమైనా చెప్పి చేయాలన్న. డివిజన్లకు వస్తే డివిజన్ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్లు ఉన్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అప్పుడు మీరు డివిజన్లకి రావాలి. లేకపోతే ఎక్కడైనా ఫంక్షన్ హాల్ తీసుకొని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సుడా చైర్మన్ పిలువురి, మీరు రాన్రి. ఎమ్మెల్సీ ఇప్పుడు పోటీ చేసిన ఆయన అన్నకు కూడా, నరేంద్ర అన్నకు కూడా పిలువురి, మంచిగా కూర్చోరి, అందరు పిలిపిరి. 60 డివిజన్లు అందరు కార్యకర్తలు అందుబాటులో ఉంటారు, అత్తరు, మీటింగ్ అటెండ్ చేయరు. ఏమైనా బాధలు ఉంటే కూడా చెప్పుకుంటారు. ఎవరికి టికెట్ అవసరం ఉంటే వాళ్ళు చెప్పుకుంటారు, ఎవరికి పోస్ట్ కావాలంటే వాళ్ళు కూడా చెప్తారు. కానీ మీరు మాత్రం ఇట్లా రావద్దన్న. ఫ్లెక్సీలు పట్టినామన్నా, రాత్రనక పగలనక పొరుగు ఫ్లెక్సీలు జెండలు మోసినాం మేము. మా అంత బాధలు ఎవ్వరికి లేదు. మాకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చేసిన పనులకు మాకు బాధ అనిపిస్తుంది. మీరు ఇట్లా చేయొద్దన్న. తప్పు అనేది ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. దానికన్నా నేను ఎక్కువ ఏం చెప్పా. కానీ కార్యకర్తలని మోసం చేయొద్దు. కార్యకర్తలు అంటే బాగా మీకు తెలుసు, కార్యకర్తలు ఎట్లుంటారు. కార్యకర్తలు ఏంది, ఎవరు పైకి రారు. కార్యకర్తలే మస్తు, అస్సలు కార్యకర్తలే హక్కుంటుంది. ఫైట్ చేయాలంటే కార్యకర్తనే. కార్యకర్తలతోనే మొత్తం స్టేట్ మొత్తం గజ్జ అనుకుతుంది. ఇక దీనికన్నా ఎక్కువ ఏమన్నా ఉంటే క్షమించండి.
నేను తప్పుగా మాట్లాడుతున్నా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా. మీరు ఎప్పటికైనా ఈ డివిజన్లకు వస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు డివిజన్లకు రావాలి. ఆ కొత్తలు పిచ్చలు వెళ్తే మీరు రావద్దు. మా మైనార్టీ అంత లంగా ఎవరు లేరు. మా మైనార్టీ కూడా బాగా చీప్ ఉన్నారు. ఇక్కడ లీడర్ అని ఎవరికి మెచ్చుకోలేము, ఎవరిని తీసి పడేయలేము. కానీ ఇప్పుడు మేము మొన్న కూడా చూసినాం, స్టేట్ మీద కూడా ఎవ్వరు రాలే, మాట్లాడలే. సరే మాట్లాడకపోని మాకు ఉంది, దమ్మున్నది, మేము బరాబర్ మాట్లాడతాం. కరీంనగర్లో మైనార్టీ అంటే నేను ఒక్కదాని ముస్లిమ్స్ మైనార్టీ బుర్ఖాలో ఈ హెజాబ్లో ఒకటే ముస్లిమ్స్ నేను పనిచేస్తున్నా. కార్యకర్తలుగా కానీ నేను కాంటెస్ట్ కూడా చేసిన, గతంలో ఎంఐఎం అపోజిట్గా కూడా పనిచేసిన. దెబ్బలు తిన్నాం, టౌన్లోకి పోయినాం, కేసులు కూడా పెట్టించుకున్నాం. జెండా కూడా ఎంఐఎం అపోజిట్గా పోరాడి మన కాంగ్రెస్ జెండా కూడా నేను మా డివిజన్లో ఎగిరించినాం. నేను ఈసారి నా అడ్డం ఇవ్వడానికి అత్తే కూడా నేను ఊరుకోనన్నా. మీరు నన్ను మమ్మల్ని కూడా అడిగి ఏదైనా చేస్తే నిర్ణయం తీసుకోవాలన్నా మా అందరిని కలిసి మాట్లాడుండన్నా మేము కూడా మాట్లాడతాం. కానీ మేమైతే ఊకోం. మాకు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సుడా చైర్మన్ అన్నతోనే మేము ఇన్ని ఏళ్ళ నుంచి మేము పనిచేసినాం కాబట్టి మాకు లీడర్ మా అన్నని అంటున్నాం. మీరు అందరు కలిసి పని చేస్తే మేము కూడా అందరినీ కూడా మేము ఎన్నుకుంటాం, అందరు మా వాళ్ళు అని చెప్తాం. కానీ మీరు వేరే వేరేగా పనిచేసి వేరే వేరే గ్రూపులు తయారు చేయకూరి, దయచేసి ధర్మం చేసి కానీ ఎవరిని మోసం చేయకూరి. కార్యకర్తలని ఏదైనా ఉంటే కార్యకర్తలని డివిజన్ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ అందరిని పిలిపించి ఒక మీటింగ్ పెట్టుకురి, ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకుంటారు. దీనికన్నా ఎక్కువ ఏమన్నా తప్పు అంటే నాకు క్షమించండి.